రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యలపైన భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాటం దిశగా ఇవాళ అన్ని జిల్లా కలెక్టర్లు ఆర్డీఓ కార్యాలయాల దగ్గర ఆందోళనను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గత 13 మాసాలుగా ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం చేసి రైతాంగానికి ఇచ్చిన రాతపూర్వక హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కడం వల్ల ఇవాళ రైతులు పండించిన పంటలకు ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేకపోగా అవి పూర్తిగా నష్టాల పాలు కావడం జరుగుతూ ఉంది. అలాగే కౌలు రైతులు మరింతగా నష్టపోవడం జరుగుతుంది. ఎందుకంటే పంటకు అయిన పెట్టుబడితో పాటు రైతులకు చెల్లించిన కౌలు కూడా వారి నెత్తిన ఉంటుంది కాబట్టి కౌలు రైతులు మరింత తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఈ అన్ని సమస్యలకు పరిష్కారంగా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర ప్రకటించాలని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతాంగం పండించిన పంటలను కొనుగోలు చేయాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఏ ఒక్క పంట కూడా నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు. ఉల్లి కానీ, అరటి కానీ, చీని కానీ, టమోటా కానీ అన్ని పంటలు కూడా ఎప్పుడప్పుడు వచ్చిన వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి. అమ్ముకునేటప్పుడేమో అసలు ధరలు పతనమవుతాయి, కొనుగోలు చేసేటప్పుడేమో రైతులు కొనుగోలు చేసేటప్పుడు ఆకాశాన్ని ఉంటాయి. కాబట్టి ఈ విధానం పోవాలి. రైతులకు న్యాయం జరగాలంటే రైతులకు సంబంధించిన అన్ని పంటలకు డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం మద్దతు ప్రకటించాలి. అలాగే 2025 విత్తన బిల్లు తీసుకొచ్చిన నేపథ్యంలో అది రైతాంగానికి పూర్తి నష్టదాయకం. ఆ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.